పూరా లోకల్. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో మోడీ హయాంలో హైదరాబాద్ మరింత వెలిగిపోతుందని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం విలువ రెండూ లేవని అన్నారు. దేశంలో కాంగ్రెస్ కు 30 సీట్లు దాటవని చెప్పారు. మొదటి ఓటు హిందూ యువత సెంటిమెంట్ అని, ఆ ఓటు రామరాజ్యం స్థాపించిన మోదీకే అన్నారు. కేటీఆర్ తెలుగు మే బోలు కేటీఆర్ ఏమంటాడు, కేంద్ర పాలిత ప్రాంతం మరొకసారి బీజేపీ వస్తే హైదరాబాద్ని చేస్తుందని అంటున్నారు. ఒకవేళ బీజేపీ హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటే ఇప్పటిదాకా ఏమాపింది? నీకు మీ డాడీకి మీ చెల్లెకి ఏం మాట్లాడంలో తెలియదు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. అందుకని ప్రజలందరూ కలిసి నీ పార్టీని భ్రష్టు పట్టించిండ్రు. ఇప్పుడు వచ్చి ఏదో పిచ్చివాగుడు వారవుతే అటెన్షన్ సీకర్ తప్ప దిస్ స్టేట్మెంట్ క్యారీస్ నో వాల్యూ, నో సెన్స్. హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ఫ్లరిష్ under Narendra Modi's Prime Ministership and in near future under Bharatiya Janata Party's governance in Telangana. It will remain as capital of Telangana. In case BJP wanted to make it a union territory, who stopped BJP till now? ఎందుకు చేసుకోలేదు? ఇవన్నీ పనికి మాలిన మాటలు కేటీఆర్. Nobody is interested in what KTR or KCR speaks nowadays. So this is all attention seekers. ఇంకోటి మీరు చూస్తూనే ఉన్నారు, ఇందోర్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకొని బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ కారులో బీజేపీ ఆఫీస్ వెళ్ళి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక్కడ ఎట్లా గెలిచేది లేదు. నిజామాబాద్ గడ్డలో దగ్గరలో కూడా లేరు వాళ్ళు బీజేపీకి. దేశవ్యాప్తంగా కూడా వాళ్లకు 20, 25, 30 సీట్లు వస్తే ఆ రాహుల్ గాంధీ కింద పనిచేయడం ఎవ్వరికి ఇష్టం ఉండదు. అది తీసుకుపోయి బీజేపీలనే మర్జ్ చేసేటట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క వాల్యూ ఇంత దిగజారిపోయింది. వాళ్ళ దేశంలో వాళ్ళ అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నారు. సూరత్లో వాళ్ళ నామినేషన్ తిరస్కరింపబడింది. రేపు ఎవరనో 20-25 మంది గెలిచిన దేశవ్యాప్తంగా వాళ్ళందరూ పోయి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కలిసిపెట్టారు. సో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పొలిటికల్ వాల్యూ మిగలలేదు ఈ దేశంలో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.